హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే దేవి అని అంటుంది మనీషాతోని, ఏంటి మనీషా పుండు మీద కారం చల్లినట్టు ఎందుకు పదే పదే ఆ జానుని గిల్లుతూ ఉంటావు? అసలు మనం జానుని గుడికి తీసుకొచ్చింది ఎందుకు? దాని మీద ఏమీ ప్రేమ ఒలకపోయడానికి కాదు, వాడుకోవడానికి. అయినా అసలు వియంకుల వారికి జాను ఎవరు ఏంటి? వివేకి జానుకు మధ్యలో ఏముంది? ఇవన్నీ ఏం తెలీదు. అలా వాళ్ళకి మొత్తం ఐడియా వచ్చేలాగుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అది కాదంటీ, జానుని కొంచెం గుచ్చుకునే మాటలు, హర్ట్ అయ్యే మాటలు అన్నామనుకోండి, అప్పుడు సంయుక్త రూపంలో ఉన్న లక్ష్మి త్వరగా బయటపడుతుందని చెప్పి తనే లక్ష్మిని ఒప్పుకుంటుందని నా ట్రయల్స్ ఆంటీ అనగానే, ముందు నువ్వు సంయుక్త లక్ష్మి ఒకటే అని చెప్పి ప్రూవ్ చేసినప్పుడు అప్పుడు చెప్పు, ఇప్పుడే కాదు అని చెప్పి దేవి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలాగైనా ప్రూవ్ చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది మనీష. మరోపక్క మిత్ర అలా నడుచుకుంటూ వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈ మనీషకి ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు, రాను రాను ఎలా మాట్లాడుతుందంటే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడే అర్జున్ ఒక దగ్గర కూర్చుని ఉంటాడు. ఏంటి అర్జున్, సంయుక్త చెప్పగానే జున్నుని వాళ్ళ అమ్మని బాగానే గుడికి తీసుకొచ్చావు, పైకి మాత్రం అందరి ముందు ఒబీడియంట్గా మాట వినే టైప్లో కనిపిస్తావు అని చెప్పి అంటూ ఉంటే, నేను ఎప్పుడు ఎదుటి వాళ్ళని గౌరవించడం నాకు తెలుసు అని చెప్పి అర్జున్ అంటాడు. నీ గురించి నాకు తెలీదా అని చెప్పి అంటాడు మిత్ర. నీకేమో అందరూ నాకు తెలుసు బాగా అని చెప్పి నువ్వు అనుకుంటావు, కానీ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్, నువ్వు ఎవరిని సరిగ్గా చదవు అని చెప్పి అంటాడు అర్జున్. అప్పుడే అక్కడికి లక్కీ అలాగే జున్ను వస్తారు. జున్ను, ఇదిగో ఇక్కడే ఉన్నారు అంకుల్ అలాగే మీ డాడీ, వెళ్ళి సంయుక్త ఆంటీ కనిపించిందేమో అడుగుదాము అని చెప్పి లక్కీ వచ్చి, నాన్న సంయుక్త ఆంటీని చూసావా అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర, ఇప్పుడే గుళ్ళో చూశాను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి అంకుల్ అసలు జున్ను వాళ్ళ అమ్మని ఎక్కడుంది కనిపించట్లేదు అనగానే, గుళ్ళో పూజ చేస్తుంది లోపలే ఉంది అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర అంటాడు, ఏంటి అర్జున్, ఎప్పుడు జున్ను వాళ్ళ అమ్మని ఎప్పుడు బయటికి తీసుకురావు కదా, ఇవాళేంటి అంత ఫ్రీడమ్ ఇచ్చావు, ఏంటి సంగతి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఎప్పుడు ఎవరికి ఏది దక్కాలో ఏది చేయాలో అది ఆ దేవుడు చేస్తానే ఉంటాడులే, కానీ నీ జీవితంలో కూడా నువ్వు కోల్పోయింది త్వరలో నీకు దక్కాలని ఆ దేవుడిని నేను గట్టిగానే పూజిస్తున్నాను అని చెప్పి అంటాడు అర్జున్. ఇక లక్కీకి ఏంటి అంకుల్ ఏమంటున్నారు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సంయుక్త వచ్చి, ఏంటి ఇద్దరు మిత్రులు బాగా మాట్లాడుకుంటున్నట్టున్నారు, ఏంటి సంగతి అని చెప్పి సంయుక్త అంటుందన్నమాట మిత్రాని అర్జున్ని. ఇక అప్పుడు అర్జున్ అంటాడు, మేమిద్దరం మిత్రులమే, కానీ ఈ మిత్రానే మిత్రుల్లా కనిపించే శత్రువు అని చెప్పి అంటాడు. సరే పద జున్ను, అమ్మ దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఇక అర్జున్ జున్నుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మిత్ర అనుకుంటాడు, ఎప్పుడు నేను జున్ను వాళ్ళ మదర్ని డైరెక్ట్గా చూడలేదు, ఇప్పుడు ఎటు వాళ్ళు అక్కడికే వెళ్తున్నారు కాబట్టి వెళ్ళి జున్ను వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో చూడాలి, తన వల్లే కదా ఒకసారి ప్రాజెక్ట్ మిస్ అయింది అని చెప్పి, సంయుక్త గారు మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఎక్కడికి మిత్ర గారు అని చెప్పి సంయుక్త అంటుంది. ఇక అక్కడే లక్కీ కూడా ఉంటుందిగా. ఇక అప్పుడు మిత్ర అంటాడు, ఏం లేదు, నేను ఎప్పటి నుంచో జున్ను వాళ్ళ అమ్మని చూద్దాం అనుకుంటున్నాను, తన వల్ల ఒకసారి ప్రాజెక్ట్ కూడా మిస్ అయింది, ఒకసారి చూసేసి వస్తాను అనగానే అప్పుడు సంయుక్త, అయ్యో మిత్ర గారు అక్కడ పూజ దగ్గర అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు జున్ను వాళ్ళ మదర్ని ఎప్పుడైనా చూడొచ్చు, పదండి పద లక్కీ అని చెప్పి ఇక సంయుక్త లక్కీ చేపట్టుకొని ఇక మిత్రని అట్లా వెళ్తూ ఉంటారనమాట పూజ దగ్గరికి, అంటే ఇటు దేవి అనే వాళ్ళ దగ్గరికి. ఇక అప్పుడు లక్కీ అంటుంది, ఆంటీ నాన్న మీరు వెళ్తూ ఉండండి, నేను జున్ను వాళ్ళమ్మని కలిసి వస్తాను అని చెప్పి లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక సంయుక్త మనసులో అనుకుంటుంది, ఇప్పుడు లక్కీ అక్కడ నేను కనిపించకపోతే లక్ష్మిలాగా ఇక మళ్ళీ తన ఆలోచన ఇంకా బలపడిపోతుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోపక్క ఇక అర్జున్ జున్ను ఒక దగ్గర కూర్చుని ఉంటారనమాట గుళ్ళో. అంకుల్ ఆ అమ్మ ఇక్కడే ఉందన్నారు కదా, ఏది అమ్మేది అనగానే, అదే అక్కడ పక్క గుళ్ళో పూజ చేస్తుంది అని చెప్పి అర్జున్ అంటాడు. అవునా, నేను వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పి అక్కడికి వెళ్తుంది. అక్కడ కనిపించదు లక్ష్మి. ఏంటి అంకుల్ అక్కడ జున్ను వాళ్ళ అమ్మ కనిపించలేదు, కొంపతీసి సంయుక్త ఆంటీ జున్ను వాళ్ళ అమ్మ ఇద్దరు ఒకటేనా అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో కాదు, ఎన్నిసార్లు చెప్పాలి లక్కీ నీకు అని చెప్పి జున్ను అంటాడు. లేదమ్మా వచ్చేస్తుంది అనగానే, సరే అయితే నేను జున్ను పక్కన ఇక్కడే కూర్చుంటాను, అమ్మ వస్తుందేమో చూస్తాను అని చెప్పి ఇక అక్కడే కూర్చుంటుంది. ఇక అర్జున్ ఇప్పుడు లక్ష్మి రాకపోతే ఇక లక్కీకి ఇంకా డౌట్ పెరిగిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనసులో. ఈ లోపల లక్ష్మి వస్తుందన్నమాట, సంయుక్త గెటప్ మార్చేసి మళ్ళీ లక్ష్మిలాగా వస్తుంది. హాయ్ లక్కీ అనుకుంటూ వస్తుంది. ఏంటి ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి క్యాజువల్గా వచ్చి లక్ష్మి అక్కడ కూర్చుంటే, ఏంటంటీ మీరు సంయుక్త ఆంటీని మిమ్మల్ని ఇద్దరిని ఒకసారి చూద్దామంటే అది కుదరట్లేదమ్మా అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, ఏముంది లక్కీ ఒకసారి డిన్నర్ ప్లాన్ చేద్దాము, ఆవిడ్ని మన ఇంటికి పిలిపిస్తే మా ఇద్దరిని పక్కపక్కన చూసి నువ్వు కూడా తృప్తిగా హ్యాపీగా సాటిస్ఫై ఫీల్ అవ్వచ్చు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు లక్కీ అంటుంది, ఎప్పుడు దాకా డిన్నర్ ప్లాన్ ఇవన్నీ ఎందుకు, ఇప్పుడే మీరు వచ్చారనుకోండి సంయుక్త ఆంటీని పరిచయం చేస్తాను, అప్పుడు మీ ఇద్దరిని పక్కపక్కన చూసుకొని నేను సాటిస్ఫై అవుతాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఇప్పుడు కాదులే నేను పూజలో ఉన్నాను కదా, ఇక పూజ మధ్యలో వస్తే దేవుడు కోప్పడతాడు అని చెప్పి లక్ష్మి అంటుంది. అవునా సరే అయితే ఇంకెప్పుడైనా డిన్నర్ ప్లాన్ చేద్దాంలే ఆంటీ అని చెప్పి అక్కడ సంయుక్త ఆంటీ ఉందో లేదో చూడాలి అని చెప్పి లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక అక్కడ అర్జున్ జున్ను లక్ష్మి ఉంటారు కదా. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, అర్జున్ గారు మీరు జున్నుని తీసుకొని ఇంటికి వెళ్ళండి, నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, లక్కీకి బాయ్ చెప్పేసి నేను అటు నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాను ఓకేనా జున్ను అనగానే, సరే అమ్మా నేను అర్జున్ అంకుల్తో ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు.
మరోపక్క సంయుక్తలాగున్న లక్ష్మి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది దేవుడికి. దేవుడా, నాకు ధైర్యం సరిపోవట్లేదు. నేనైతే వివేక్ జానులకి మాట ఇచ్చాను, ఎలాగైనా వాళ్ళ పెళ్లి జరిగేలాగా నువ్వే చూడాలి, ఏదో ఒక దారి చూపించు అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది. మరోపక్క వివేక్ జాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జాను ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటే వివేక్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఏం బాధపడకు, నాకు ఖుషికి ఏమి పెళ్లి జరగదు. మీ అక్క మాట ఇచ్చింది కదా, మీ వదిన మాట మీద నాకు చాలా నమ్మకం ఉంది, నీకు కూడా నమ్మకం ఉంది కదా మీ అక్క మాట మీద, ఖచ్చితంగా మన పెళ్లి జరుగుతుంది. అసలు గుడికి మనం దోష నివారణ కోసం వస్తే ఆఖరికి మనము ప్రదక్షిణ చేయించుకున్నాడు మనతో ఆ దేవుడు, నీకు అర్థం కావట్లేదా, మన ఇద్దరికీ రాసి పెట్టుంది, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటాడు జానుకి. మరోపక్క ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని చూపిస్తారు. వారు దారిలో రోడ్డు మీద పరిగెడుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇటు పక్క దేవుడి దగ్గర పూజ జరుగుతూ ఉంటుంది కదా, దేవి అని వీళ్ళంతా ఉంటారు. అక్కడ లక్కీ అంటుందన్నమాట మిత్రతోని, ఏంటి నాన్న శామ్ ఆంటీ కనిపించట్లేదు అనగానే, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి శామ్ వస్తుంది అక్కడికి. పాపం లక్కీకి మాటి మాటికి నాతోనే ఉండాలనిపిస్తున్నట్టుంది, అందుకే మాటి మాటికి నేను ఎక్కడున్నానా అని చెప్పి తలుచుకుంటూ ఉంటున్నట్టుంది అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే, అప్పుడు మిత్ర, అవును శామ్, అందుకే విడదీయని బంధం మీ మధ్యలో ఉంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఆ దేవుడికే తెలియాలి అని చెప్పి అంటుంది లక్ష్మి. ఇక ఇప్పుడు పంతులు గారు పూజ అయిపోయింది, ప్రసాదం తీసుకోండి అని చెప్పి ఇక అందరికీ ప్రసాదం పంచుతున్న టైంకి ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పారిపోయి వస్తారు. పంతులు గారు, మా ఇంట్లో మా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు, మేమిద్దరం మేజర్లో, ఇదిగోండి తాళి కూడా రెడీగా ఉంది, గుళ్ళో పెళ్లి జరిగితే మా ఇద్దరిని ఎవరు విడతీయలేరు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు పంతులు గారు అంటారు, మీ ఇద్దరు మేజరే కాబట్టి నాకు పెళ్లి చేయించడంలో నాకు ఇంకేమీ అభ్యంతరం లేదు అని చెప్పి అంటారు పంతులు గారు. అప్పుడు ఇక మనిష, అదేంటి పంతులు గారు, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే సరిపోతుందా, ఆ అబ్బాయి అమ్మాయి తాహతులు వాళ్ళ ఆస్తులు అవన్నీ కూడా కలవాలి కదా అని చెప్పి అంటుంది మనిష. అప్పుడు సంయుక్త, అదంతా ఏం అవసరం లేదు అని చెప్పి అంటుంది. అప్పుడు మనిష, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను శామ్, ఇప్పుడు నాకు మిత్రకి ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా మొత్తం అన్ని మ్యాచ్ అయ్యాయి కాబట్టి మా ఇద్దరి మధ్యలో ప్రేమ అంత బలంగా ఉంది అని చెప్పి అంటుంది. అందుకే ఇదిగో ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా ఈ అబ్బాయి అమ్మాయి, వీళ్ళ ఆస్తిపాస్తులు అవన్నీ కూడా మొత్తం అన్ని తాహతులు అన్నీ చూసుకొని సరిపోయేలా ఉంటేనే అప్పుడు పెళ్లి చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పి మనిష అంటుంది. లక్ష్మి అంటుంది మనీషతోని, ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని వీళ్ళని ఇప్పుడు పెళ్లి చేసుకోవద్దు అంటున్నావు, ఇప్పుడు మిత్రగారి మైండ్ సెట్ నీ మైండ్ సెట్ వేరు, ఇక సెట్ అవ్వదని చెప్పి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే అది నీకు ఓకేనా అనగానే, లేదు అది వేరు ఇది వేరు అని చెప్పి మనిష అంటుంది. లేదు బోత్ ఆర్ సేమ్ అని చెప్పి అంటుంది సంయుక్త అంటుంది, చూసావా నువ్వు చెప్పిన మాట మీద నువ్వే నిలబడట్లేదు, అందుకే ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాలి అనగానే, ఎందుకు వినరు, చెప్పేది మంచి మాట అన్నప్పుడు ఎవరైనా వినాలి అని చెప్పి మనిష అంటూ ఉంటే, అప్పుడు సంయుక్త అంటుంది, నాకు అలాంటి వాళ్ళు ఎవరు కనిపించలేదు, నీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారా అలాగా అనగానే, ఎందుకు లేరు, వివేక్ లేడా అని చెప్పి అనగానే, ఇదేంటి వివేక్ పేరు చెప్తుంది అని చెప్పి దేవి అని టెన్షన్ పడుతుంది. పక్క మనిషి చెప్తుంది, వివేక్ లేడా, వివేక్ ప్రాణంగా జానుని ప్రేమించాడు, దేవి ఆంటీ మాట గౌరవించి ఇప్పుడు ఖుషిని పెళ్లి చేసుకోవట్లేదా చెప్పు అని చెప్పి మనిషి అంటూ ఉంటే, అబ్బా ఇది నా కొంప ముంచేసింది అని చెప్పి దేవి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇటుపక్క, చెప్పు నేను ప్రూవ్ చేశాను కదా, ఇప్పుడు నీ నోట్ల నుంచి మాట రావట్లేదా అని చెప్పి సంయుక్తని అంటూ ఉంటుంది మనిష. ఇకప్పుడు అక్కడ ఉన్న ఖుషి వాళ్ళమ్మ, ఆవిడ మాట్లాడడం కాదు ఇప్పుడు నేను మాట్లాడతాను అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. ఖుషి వాళ్ళమ్మ మాట్లాడేసరికి దేవి అనికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది.